వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ స్పెషల్ రైట్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఈ డీటెయిల్ చూస్తే స్థానిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ పటిష్టమైన ప్రణాళికలు రచిస్తుంది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చాక అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుని భావిస్తున్నది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్సు, తరలింపు స్థానంలో భూమాత పోర్టల్ వంటి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావం చూపుతున్నాయని అంచనా వేస్తుంది. ఇక దీంతో వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని డిసైడ్ అయింది. దీంతో పాటు ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్, గ్యాస్పై రాయితీ, రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. అంతేకాకుండా గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, పోర్ట్ సిటీకి ఫౌండేషన్, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య అభివృద్ధి, ఇక మూసీ నది ప్రక్షాళన, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు వంటి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని హస్తం నేతలు చెబుతున్నారు. ఇక స్థానిక ఎన్నికల్లో పార్టీని ట్రాక్ పై తెచ్చేందుకు ఇటీవల పొలిటికల్ అఫైర్స్ కమిటీ అదేవిధంగా విస్తృత స్థాయి సమావేశాలను నిర్వహించి పార్టీ ముఖ్యులు శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్లో ఉన్న డీసీసీ అధ్యక్షులు నియామకానికి ఏఐసీసీ అభ్యర్థులను నిర్మించింది. ఇక అక్టోబర్ 4 నుంచి తెలంగాణలో క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లా అధ్యక్షుల నియామకాన్ని పూర్తి చేస్తారు. అంతకంటే ముందే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కార్యవర్గాల కుర్చీపై కసరత్తు పూర్తి చేశారు. ఆ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. అధిక స్థానిక ఎన్నికలు సంస్థాగత బలోపేతం దృష్టి పెట్టిన హస్తం నేతలు ఇతర పార్టీల నుంచి చేరికలు, పార్టీకి దూరంగా ఉన్న పాత నేతలను తిరిగి చేర్చుకునే అంశాలపై దృష్టి సారించారు. గర్వాపసి స్పీడ్ అప్లో యోచనలో హస్తం నేతలు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ఎలాంటి ప్లాన్స్తో, ఎలాంటి పకడ్బందీమైన ప్లాన్స్తో కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క స్థానిక సంస్థలకి ముందుకు వెళ్లాలని చూస్తుంది? ఏంటి అసలు అప్డేట్స్ అంటే? రైట్ వరుణ్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా నగరం మోగింది. షెడ్యూల్కి సంబంధించి కూడా రిలీజ్ అయ్యింది. వచ్చే నెలకు సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మెజార్టీ స్థానాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంగా వెళ్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఏదైతే 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలకు సంబంధించిన అంశాల నెరవేర్చడం కావచ్చు, ఇక అభివృద్ధి సంక్షేమ పథకాల ఎజెండాగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఇప్పటికే దీనిపైన మొన్న పిసిసి ఏదైతే విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇక వచ్చే నెల 3వ తేదీ లేదా 4వ తేదీకి సంబంధించి కూడా మరోసారి సమావేశం జరగబోతుంది. సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల ఎజెండాగే సమావేశం జరగబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలి, అలాగే మెజార్టీ ఏకగ్రీవాలు జరగాలి. గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా కూడా ప్రతి కార్యకర్త పనిచేయాలి. ఎందుకంటే 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రధానంగా రైతులకు సంబంధించి కూడా రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ, అలాగే రైతు భరోసా కింద 12,000 రైతు భరోసా కింద రైతులకు పంట సాయం కావచ్చు, అలాగే సన్నబియ్యానికి సంబంధించి సన్నబియ్యం పంపిణీ కావచ్చు, అలాగే సన్నవడ్లకి సంబంధించి కూడా 500 బోనస్ కావచ్చు. ఇక మిగతా సంబంధించిన మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం, 200 ఉచిత విద్యుత్ సంబంధించి 500కే గ్యాస్ సిలిండర్, అలాగే వడ్డీ లేని రుణాలు, మహిళలకు సంబంధించి కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఉన్నది. ఇక వీటి ఎజెండాగా ఇప్పుడు ఈ ఏదైతే ప్రచారస్థాలుగా మలుచుకోవాలి. దాంతోపాటుగా నిరుద్యోగులకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాల భర్తీ కావచ్చు, అలాగే పటిష్టాత్మకంగా టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేసింది. ఇక ఏదైతే 10 ఏళ్ళుగా కూడా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2కి సంబంధించి కూడా ఆ పరీక్షలు నిర్వహించలేకపోయింది. మొన్నకు సంబంధించి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ఫలితాలు కావచ్చు, వాటికి సంబంధించిన వాళ్ళకు ఏదైతే అపాయింట్మెంట్ లెటర్స్ కూడా అందించడం జరిగింది. దాంతోపాటుగా ఇక నిరుద్యోగులకు సంబంధించిన అంశం కావచ్చు, విద్యార్థులకు సంబంధించి
ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు సంబంధించి కావచ్చు. ఇక ప్రధానంగా రైతు భూమార్త పోర్టల్ కావచ్చు. గతంలో భూమార్త పోర్టల్కి సంబంధించి కూడా ధరణి పోర్టల్ ఉండేది. ధరణి పోర్టల్ వల్ల కూడా చాలా అక్రమాలు జరిగాయి. రైతులకు సంబంధించి కూడా వాళ్ళు అధికారుల చుట్టూ తిరిగినా కూడా దాని ప్రాబ్లం సాల్వ్ కాని పరిస్థితులు గతంలో ఉన్నాయి. దాన్ని ఏదైతే భూమార్త ధరణిని కూడా రద్దు చేస్తూ భూమాత పోర్టల్ని తీసుకొచ్చింది. ఎవరైతే అప్పుడు ఆ రైతులు ఇబ్బంది పడ్డారో వాళ్ళకి సంబంధించి కూడా పట్టా నమోదు కావచ్చు, ఇతర పేర్లు నమోదైన వాటన్నిటికి కూడా పరిష్కరిస్తుంది. రెవెన్యూ సదస్సులు గ్రామ స్థాయిలోనే కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. అంటే ప్రధానంగా గ్రామాల్లో పాజిటివిటీ, రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, మహిళలకు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, వీటన్నిటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఏదైతే పాజిటివిటీ ఉన్నది కాబట్టి వీటి ప్రచారాస్త్రాలుగా మలుచుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలిపే లక్ష్యంగా కూడా వెళ్ళాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే లక్ష్యంగా వెళ్తున్న నేపథ్యం. దాంతోపాటుగా ఓఆర్ఆర్ కావచ్చు, RRR కావచ్చు, ఇక ఏదైతే 4th సిటీకి సంబంధించి కూడా మొన్న ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మూసీ ప్రక్షాళనకు సంబంధించి కావచ్చు, ఇక ఏదైతే అక్రమాలకు గతంలో గత 10 ఏళ్లుగా కూడా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా హైడ్రా కూల్చివేతలు జరుగుతుంది. ఇక హైడ్రాకి సంబంధించి కూడా నేరుగా ప్రజలు స్వాగతం పలుకుతున్న పరిస్థితులు నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దాంతోపాటుగా మిగతా సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా స్పెషల్ ఫండ్ కింద ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించడం కావచ్చు, ఇక బీసీల సంక్షేమం ఆయా సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిధుల కేటాయింపు కావచ్చు, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది. కాబట్టి గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నాం. ఇక మరోసారి ఇవే ప్రచారాస్త్రాలుగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తుంది. ఆ ఎన్నికల్లో కూడా మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారు. 4వ తేదీకి సంబంధించి కూడా మరోసారి సమావేశం నిర్వహించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఈ సమావేశంలో కూడా ఇక జిల్లా స్థాయి నేతలకు సంబంధించి కావచ్చు, ఇక దీంట్లో ముఖ్యంగా ఇప్పటికే నామినేటెడ్ పదవులు కావచ్చు, మరోసారి పెండింగ్ పడుతూ వస్తున్న DCC అధ్యక్షుల పదవులు. ఎందుకంటే ఇక కార్యకర్తలు కావచ్చు, నేతలను సమాయత్తం చేయాలి. ఎన్నికలకు సమయం దగ్గర అయితే ఇంకా సమయం కూడా దగ్గర పడుతున్న నేపథ్యం కావచ్చు, క్యాడర్లో జోష్ నింపాలి. కాబట్టి పదవులు భర్తీ చేస్తూనే చేరికలను ఆహ్వానించింది. గర్వాపసి కింద గతంలో హరీష్ అయితే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. బట్ లోకల్ బాడీ ఎన్నికలకు వచ్చేసరికి ఇది కాంగ్రెస్ పార్టీకి అగ్ని పరీక్ష లాంటిదంటూ కూడా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సో ఏ విధంగా చూడాలి? రైట్, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే 8 స్థానాలను కూడా కైవసం చేసుకున్న నేపథ్యం కావచ్చు. ఇక మరోసారి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మెజార్టీగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన భారీగా చేరికలు జరిగాయి. ఏదైతే గ్రామీణ ప్రాంతం నుంచి కావచ్చు, రాష్ట్ర స్థాయి వరకు సంబంధించి కూడా ఇతర పార్టీ నుంచి బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయో బీఆర్ఎస్కి సంబంధించి కూడా ఓటమి చవి చేసింది. ఇక దాని తర్వాత కూడా బీఆర్ఎస్కి సంబంధించిన ఆ శ్రేణులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి వీటన్నిటిని కూడా గుర్తించి అందరూ చాలా వరకు మెజార్టీ ఇతర పార్టీ నుంచి వచ్చిన నేతలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక ఇప్పుడు సంబంధించి కూడా వాళ్లకు ప్రత్యేకంగా బాధ్యతలు కేటాయించబోతా ఉన్నారు. ఇక ఎందుకంటే 2 ఏళ్లలో గత 10 ఏళ్లలో చేయని గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలు కావచ్చు, గత ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏ వర్గాల వారికి ఎలాగా మోసం చేసింది వీటన్నిటినీ చెప్తూనే 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలకు సంబంధించిన అమలు కావచ్చు, ముఖ్యంగా బీసీ డిక్లరేషన్కి సంబంధించి కూడా 42% బీసీ రిజర్వేషన్కు సంబంధించి కూడా సపరేట్గా బిల్లు తీసుకొచ్చింది. గతంలో బీసీలకు సంబంధించి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని కూడా మాట ఇచ్చింది. దాని ప్రకారం ఆ బిల్లుకు సంబంధించి కూడా తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా సుదీర్ఘంగా పెండింగ్ పడుతూ వస్తున్న ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు. అంటే వీటన్నిటికీ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నాం, వీటన్నిటిని నెరవేర్చాం. ఇక మరికొన్ని పథకాలకు సంబంధించి కూడా తీసుకురాబోతా ఉన్నాం. కాబట్టి వాటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు పాజిటివిటీ క్రియేట్ అయింది. ఇక రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మరోవైపు ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించిన ఏదైతే ఉద్యోగాల భర్తీ కావచ్చు, మహిళలకు సంబంధించిన పథకాలు కావచ్చు, ఇక అన్ని వర్గాలకు సంబంధించి కూడా ఏ వర్గాలకు సంబంధించిన ఇట్లాంటి పథకాలు తీసుకొచ్చాం.
వాటన్నిటిని వివరిస్తూనే ప్రచారాలు నిర్వహించాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైపే ఏదైతే రాష్ట్ర ప్రజానీకం చూస్తూ ఉన్నారో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ఇప్పుడు అందరూ ఏదైతే ఈ పథకాలకు సంబంధించి కూడా వాళ్ళందరూ ఈ పథకాలకు సంబంధించి ఇచ్చిన పథకాలకు సంబంధించి కూడా ప్రజలంతా విశ్వసనీయత ఉన్నది కాబట్టి దీన్నే టార్గెట్గా చేసుకొని స్థానిక సంస్థలలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పొచ్చు వరుణ్. రైట్, థ్యాంక్ యూ. ఇక స్థానిక